అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం వైసీపీలో ముసలం పట్టింది. జగన్ మోసం చేశారంటూ పార్టీకి రాజీనామా చేశారు పివిఎల్ నరసింహరాజు. యోగేంద్ర బాబును ఇన్ఛార్జ్ గా నియమించడంతో పార్టీకి గుడ్ బై చెప్పేశారు నరసింహరాజు. 10 రోజుల్లో కొత్త పార్టీలో చేరుతున్నానంటూ కూడా ఆయన ప్రకటన చేశారు. మరి ఏ పార్టీలో చేరుతారనేటువంటి అంశంపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. కూటమి ప్రభుత్వంలోని పార్టీల్లోనే చేరేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. జనసేనలో చేరాలంటూ కార్యకర్తల ఒత్తిడి ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రత్యక్ష రాజకీయాలకు కూడా ఆయన దూరంగా ఉంటానని చెప్పేసి పివిఎల్ నరసింహరాజు ప్రకటన చేశారు. కార్యకర్తలు అండగా ఉండేందుకు, నమ్ముకున్న వారికి పదవులు ఇచ్చేందుకు మరో పార్టీలో చేరుతా అని చెప్పేసి పివిఎల్ నరసింహరాజు చెప్పారు. టీడీపీ నుంచి ఇప్పటికే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కొనసాగుతున్నారు. బీజేపీ నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా వినోద్ శర్మ, కేంద్ర మంత్రి శ్రీనివాస్ శర్మ అనుచరుడుగా వినోద్ శర్మ ప్రస్తుతం కొనసాగుతున్నారు. అలాగే జనసేన నుంచి కూడా బలంగా జుత్తిగా నాగరాజు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాల చైర్మన్ గా కూడా నాగరాజు కొనసాగుతున్నారు. మరి కూటమిలో చేరితే ఏ పార్టీలో చేరుతారనేటువంటి క్వశ్చన్ కూడా ఇప్పుడు కనిపిస్తోంది. జనసేనలో చేరుతారా, టీడీపీలో చేరుతారా, ఏ పార్టీలోకి వెళ్తారు అనేటువంటి ఇప్పుడు క్వశ్చన్ పెద్ద ఎత్తున వినిపిస్తుంది. అన్ని ప్లేసెస్ లో కూడా ఎవరో ఒకరు బలమైన నాయకుల్ని పెట్టుకునేటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు పివిఎల్ నరసింహరాజు మాట్లాడినటువంటి ఒక బయట ఉంది, అది చూద్దాం. జనసేన వెళ్ళిపోయినా, నేను వెళ్ళిపోయినా, ఇంకోటి వెళ్ళిపోయినా అసలు జిల్లా ప్రెసిడెంట్ బాధ్యత ఏంటండి? ఏ జిల్లాలోనే ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే అక్కడ కూర్చుని ఎవరి వ్యక్తులన్నా ఇబ్బందులు ఉంటే అది సమన్వయం చేయవలసిన బాధ్యత జిల్లా ప్రెసిడెంట్దే కాదా చెప్పండి. కనీసం గన్సీన్ వెళ్ళినప్పుడు గన్సీన్ ఇంటికి వెళ్ళి మాట్లాడారు, వీళ్ళు పొడి చర్చల ఇంటికి వెళ్ళి మాట్లాడారా? నేను ఇవాళ రిజైన్ చేస్తానని సంగతి తెలుసు, కనీసం ఫోన్ అన్నా చేశారా? కంగారు పడకండి మాట్లాడదామని కానీ, అదే జగన్ దగ్గర కూర్చుందామని కానీ మాట్లాడారా? అంటే వీళ్ళ ఉద్దేశం వెళ్ళిపోవాలి, వీళ్ళు చెప్పు కింద ఉండేవాళ్ళే ఇక్కడ అభ్యర్థులుగా ఉండాలి. అంచేత ఇవన్నీ రాజకీయాలు చూసిన తర్వాత ఇలాంటి పార్టీలో అలాంటి వాడు ఉండటం మంచిది కాదు అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. భవిష్యత్ కార్యాచరణ కూడా మేము మా సహచరులతోటి, మా అభిమానులు ఎవరున్నారో వాళ్ళందరితో కూడా తీసుకుని తొందరలోనే ఆ నిర్ణయం తీసుకుంటాను. ముందు కూడా నేను ప్రజాసేవలోనే ఉంటాను, ఏ పార్టీలో ఉంటాను అన్నది తొందరలోనే తెలియజేస్తాను. నన్ను నమ్ముకున్న కేటర్కి న్యాయం చేయాలంటే నాకు ఏదో పార్టీ అన్న ఉండాలి. నేనైతే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాను, కానీ ఈ 10 ఏళ్ళు నా అడుగులు అడిగేసిన నా సహచరుల కోసం, వారి అభివృద్ధి కోసం వాళ్ళందరికీ కూడా ఇప్పుడు తోడుగా ఉంటాను. వాళ్ళకి నేను సాయం చేయాలంటే నేను ఒక్కడే చేస్తే సరిపోదు, నాకు కూడా ఒక పార్టీ అన్న ఉండాలి. భవిష్యత్తులో వారికి అవకాశాలు బట్టి వాళ్ళకి ఏదైనా పదవులు ఇప్పించాలన్నా, లేకపోతే ఏదైనా ఇబ్బందులు వస్తే ప్రభుత్వ పరంగా అది చేయించాలన్నా కూడా నాకు ఒక అండ కావాలి. కాబట్టి అది ఏటన్నది మా స్నేహితులతో మాట్లాడి సరైన నిర్ణయం తీసుకుంటాను. తప్పనిసరిగా ఇన్నాళ్ళు నాకు కూడా ఎవరున్నారో ప్రతి ఒక్కడికి అన్ని రకాలుగానే కూడా 24 గంటలు వాళ్ళకి అండగా ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. సో మొత్తానికైతే పివిఎల్ నరసింహరాజు తన అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఆయనకు కూడా ఒక పార్టీ అండ కావాలి, నా కార్యకర్తల్ని చూసుకోవాలంటే అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. సో మరి ఏ పార్టీకి వెళ్తారు అనేటువంటి ఒక ఉత్కంఠ అయితే ఇప్పుడు నెలకొంది. దీనికి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. అయితే కిరణ్ చెప్పండి, ప్రస్తుతం పివిఎల్ నరసింహరాజు ఏ పార్టీలోకి వెళ్ళాలి అని ఆయన అనుకుంటున్నారు? మోరోవర్ ఇక్కడ ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు కూడా దూరంగా ఉంటానని చెప్పడం జరిగింది. సో ఎస్పెషల్ ఇప్పుడు ఆయన ఏ వైపు వెళ్ళేటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తోంది? ఇక్కడ ప్రధానంగా పివిఎల్ నరసింహరాజు రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామా చేసే వ్యవహారంలో కూడా ఆయన తీవ్ర మదన పడినట్టు కూడా మనకు సమాచారం అనిపిస్తుంది. ఎందుకంటే నేను పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పినప్పుడు కూడా పార్టీకి సంబంధించిన నేత కానీ, వైసీపీ అధినేత కానీ, అందుకు తగ్గ జిల్లాకు సంబంధించిన అధ్యక్షులు కానీ ఎవరు మాట్లాడలేదు. అయితే వారి చెప్పు చేతుల్లో ఉండాల్సినంత అవసరం లేదు. తాను తన పార్టీ కార్యకర్తల కోసం, నేతల కోసం ఏదో ఒక పార్టీలో చేస్తాను, 10 రోజుల్లో నిర్ణయం తీసుకుంటానంటూ ఆయన స్పష్టమైన ప్రకటన చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా జనసేనలో చేరతారా, బీజేపీలో చేరతారా, టీడీపీలో చేరతారా అనే అంశం కూడా ఇప్పుడు ఒక ప్రత్యేకమైనది. ఎందుకంటే టీడీపీలో ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఉన్నారు, బలంగా ఉన్నారు. అయితే ఆయన ఉండి నియోజకవర్గం కాదు, గతంలో నరసాపురం ఎంపీగా పనిచేశారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో
చివరికి ఎక్కడా సీటు ఇవ్వలేని పరిస్థితుల్లో మంతెన రామరాజు ఏదైతే అప్పటికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంతెన రామరాజును తప్పించి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు నాయుడు రఘురామ కృష్ణరాజు సీట్ ఇచ్చారు. రఘురామ కృష్ణరాజు భారీ మెజార్టీతో గెలిచారు. నర్సాపురం పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణరాజు ఉండి నియోజకవర్గం నుంచి గెలిచారు. అయితే రాజులు అత్యంత బలంగా ఉండే నియోజకవర్గాలు కాబట్టి సో రఘురామ కృష్ణరాజు గెలుపు అత్యంత సులభమైంది. ఇక్కడ గత కొన్నేళ్లుగా రాజకీయాల్లో ఉంటూ జగన్ గాలిలో కూడా పివిఎల్ నరసింహారావు దాదాపు 10,000 ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. గత 3 ఎన్నికల నుంచి వైసీపీ ఆవిర్భావం నుంచి 2011లో పార్టీ ఆవిర్భావం నుంచి 2014 నుంచి 2024 వరకు 3 ఎన్నికల్లో వరుసగా ఉండి నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది. వైఎస్ఆర్సీపీకి అటు టీడీపీకి ఉండి అనే నియోజకవర్గం అత్యంత బలమైన కంచుకోట. అలాంటి నియోజకవర్గంలో పివిఎల్ నరసింహారావు వరుసగా ఓడిపోవడం కూడా ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జిగా తప్పించడానికి ఒక ప్రధాన కారణం. తన పార్టీ నేతల కోసం, తన కార్యకర్తల కోసం ఆయన ఏదో ఒక పార్టీలో చేస్తానంటూ ప్రకటించారు. జనసేన వరకు వచ్చినప్పుడు జనసేనలో ఈయన ఇప్పటికే గంధాల చైర్మన్ అక్కడ బలమైన నేతగా ఉన్నారు. బీజేపీలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ బంధువు ఆదిత్య అత్యంత బలమైన నేతగా ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఒక మాజీ ఎమ్మెల్యేని పార్టీలో చేర్చుకోవడం ఎవరికీ అభ్యంతరం ఉండదు. అయితే ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటాననే ప్రకటన కూడా ఏ రాజకీయ పార్టీలో చేరడానికి కూడా అది సానుకూలమైన అంశం అని చెప్పచ్చు. ఎందుకంటే ఆయన రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నప్పుడు ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్న, బీజేపీలో ఉన్న, టీడీపీలో ఉన్న, జనసేనలో ఉన్న ఎలాంటి నష్టం ఉండదు. ఎందుకంటే తనకు సంబంధించిన నేతలను తన వర్గాన్ని కాపాడుకోవడానికి పివిఎల్ నరసింహారావు ఈ ప్రకటన చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయనప్పుడు ఏ రాజకీయ పార్టీలో చేరినా ఆయన పార్టీ కార్యకర్తలకు కానీ నేతలకు కానీ ఎలా న్యాయం జరుగుతుందనే అంశంపై ఆయన ఎంతవరకు ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటారు అనేది మనం భవిష్యత్తులో చూడాలి. ప్రస్తుతం మనకు అందిస్తున్న సమాచారం ప్రకారం కూటమిలో ఇప్పటికే 164 సీట్లు గెలిచారు కూటమి. ఆ కూటమిలో ఇప్పటికే లుకలుకులున్నాయి. అటు బీజేపీ, టీడీపీ, వైసీపీ, టీడీపీ, జనసేన మధ్య కొన్ని నియోజకవర్గాల్లో పచ్చగడ్డ బగ్గుమనే పరిస్థితుంది. అలాంటి పరిస్థితుల్లో పివిఎల్ నరసింహారావు ఉండి నియోజకవర్గానికి సమన్వయకర్తగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన తప్పించిన తర్వాత ఆయన ఏ రాజకీయ పార్టీలోకి వెళ్తారనేది ఒక ప్రశ్నార్థకమైంది. మరో 10 రోజుల్లో ఆయన నిర్ణయం తీసుకుంటానంటూ ప్రకటించడం కూడా జరిగింది. అయితే చూడాలి. జగన్ తనని మోసం చేశారని చెప్పేసి చెప్పు చేతల్లో ఉండాల్సిన పని లేదని చెప్పేసి ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. దీనికి సంబంధించి వైసీపీ జగన్ ఏమైనా ఈయనతో సంప్రదింపులు జరిపారా? ఇప్పటి వరకు సంప్రదింపులు జరిపేటువంటి అవకాశం కూడా ఉందా ఏమైనా? ప్రియా, ఇక్కడ ప్రధానంగా ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిని తప్పించే ముందు ఖచ్చితంగా నియోజకవర్గ ఇన్ఛార్జితో మాట్లాడిన తర్వాతనే ఆ నియోజకవర్గంలో తప్పించి ఉంటారు. ఇది ఫార్మల్ గా వైఎస్ఆర్సీపీ చేసే వ్యవహారం. ఎందుకంటే వైసీపీ అధ్యక్షుడు జగన్ మాట్లాడకపోయినా జగన్ కు సంబంధించిన కోటలో కీలక నాయకులు కొంతమంది ఆయనకు సమాచారం ఇచ్చింటారు, మాట్లాడి ఉంటారు. మాట్లాడిన తర్వాతనే ఇన్ఛార్జిని తప్పించి ఆయన్ను పిఎస్సి సభ్యుడిగా నియమించడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఆయన సంప్రదించలేదు అనేది ఎంతవరకు వాస్తవం అనేది కూడా మనకు సమాచారం లేదు. కానీ ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల నేను ఎవరి చెప్పు చేతుల్లో ఉండాల్సిన అవసరం లేదు, తనతో ఎవరు సంప్రదింపులు జరపలేదు, తనతో ఎవరు మాట్లాడలేదు అంటే వెళ్ళిపోని అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా మనం ఒకసారి పరిశీలించాలి. రాజకీయాల్లో సీఎం చంద్రబాబు నాయుడు ఒక నాయకుడు పార్టీని వదిలేటప్పుడు ఒక కమిటీని వేస్తారు, 2 నుంచి 3 సార్లు సంప్రదింపులు జరుపుతారు. చివరికి ఆ నాయకుడు డిమాండ్లు తెలుసుకుంటారు, వారిని ఏదో విధంగా మెత్తపరుస్తారు. అలాంటి పరిస్థితి వైసీపీలో ఉండదు. ఎందుకంటే వైసీపీలో జగనే కర్మ, జగనే కర్త, జగనే క్రియ. జగన్మోహన్ రెడ్డి తానే అభ్యర్థులను ఖరారు చేస్తాడు, తానే ఎన్నికలను బరిలోకి దిగుతాడు, తానే గెలిపించుకుంటాడు. గెలిచినా ఓడినా జగన్ బాధ్యతే ఉంటుంది. వైసీపీకి టీడీపీకి ఉన్న ప్రధానమైన తేడా ఇది. అయితే ఇక్కడ ప్రధానంగా పివిఎల్ నరసింహారాజు వ్యవహారం వైసీపీ అధిష్టానం సంప్రదింపు జరపలేదంటే ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల వైఎస్ఆర్సీపీ అధిష్టానం స్పందిస్తుందంటే ఎట్టి పరిస్థితులు స్పందించే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన ఇప్పటికే పార్టీకి రాజీనామా చేశారు, పార్టీని వీడతానని ప్రకటించారు. పార్టీని వీడిన నాయకులతో వైసీపీ అధిష్టానం సంప్రదింపులు జరిపే అవకాశాలు దాదాపు ఉండవు. జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్లే నాయకులు వెళ్ళండి, ఉండేవారు ఉండండి, నా మీద నమ్మకం ఉన్న నేత నాతో ఉంటారంటే ఆయన గతంలో బహిరంగంగా ప్రకటించిన నేపథ్యం. కాబట్టి ఇక్కడ పివిఎల్ నరసింహారావు ఏ పార్టీలో చేస్తారనేది ఆయన వ్యక్తిగతం. అయితే ఉన్న పార్టీల్లో కూడా బలమైన నేతలు ఉన్నారు. మరి ఈయన రాజకీయాల్లో నేను పోటీ చేయనంటూ ప్రకటించిన తర్వాత ఏ రాజకీయ పార్టీలో చేరినా ఆయనకు ఎలాంటి ప్రాముఖ్యత. ఇప్పుడు ఆయనకు మిగిలిన కూటమి పార్టీల నుంచి ఎవరైనా సంప్రదింపులు జరిపారా మా పార్టీలోకి రండి అని చెప్పేసి? ఇక్కడ ప్రధానంగా
కూటమి పార్టీల్లో ఇప్పటికే కూటమి ఓవర్లోడ్ అయింది. ఎందుకంటే 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 164 సీట్లు వాళ్ళు గెలిచారు. కేవలం ప్రతిపక్ష వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది. ఇలాంటి పరిస్థితుల్లో కూటమిలో ఇప్పటికే నామినేటెడ్ పదవులు రాక, హామీలు ఇచ్చిన నేతలకు పదవులు రాక, వారి మధ్య వారికే లుక్కలుక్కలున్నాయి. కూటమి నేతల మధ్య సఖ్యత లేదు. ఆయా నియోజకవర్గాల్లో తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఉండిలో ఇప్పటికే రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యేగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు నామినేటెడ్ పదవిలో ఉన్నారు. మరోపక్క బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ బంధువు ఉన్నారు. మరోపక్క జనసేన నుంచి నాగరాజు, ఏదైతే గ్రంథాలయ చైర్మన్ గా నాగరాజు అత్యంత బలంగా ఉన్నారు. వీరందరూ ఉన్న తర్వాత ఉండి నియోజకవర్గంలో పివిఎల్ నరసింహారాజు ఏ పార్టీలోకి వెళ్తారనేది బిగ్ క్వశ్చన్. మరోపక్క ఒకవేళ జనసేనలో చేరినా ఆయనకి ఇన్ఛార్జ్ వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే చెప్పలేని పరిస్థితి. కాబట్టి రాబోయే రోజుల్లో చూడాలి ఆయన ఏ పార్టీ ఆప్షన్ ఎంచుకుంటాడు. ఆయన ఇచ్చిన ఆప్షన్ లో తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటా ప్రకటన చేసిన తర్వాత ఆయన ఏ రాజకీయ పార్టీలో వెళ్ళినా ఆశించిన స్థాయిలో మనుగడ ఉండకపోతుంటే విశేషంగా అభిప్రాయపడుతున్నారు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికి పశ్చిమ గోదావరి జిల్లా ఉండే నియోజకవర్గంలో వైసీపీలో ముసలం పట్టింది. జగన్ మోసం చేశారంటూ పార్టీకి రాజీనామా చేశారు పివిఎల్ నరసింహరాజు. యోగేంద్ర బాబును ఇన్ఛార్జ్ గా నియమించడంతో పార్టీకి గుడ్ బై చెప్పేశారు పివిఎల్ నరసింహరాజు. 10 రోజుల్లో కొత్త పార్టీలో చేరనున్నట్టుగా కూడా ఆయన ప్రకటించారు. ఏ పార్టీలో చేరుతారనేటువంటి అంశంపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. కూటమి ప్రభుత్వంలోని పార్టీలో చేరేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. జనసేనలో చేరాలంటూ కార్యకర్తల ఒత్తిడి కూడా ఉంది. అయితే ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని కూడా పివిఎల్ నరసింహరాజు ప్రకటన చేశారు. కార్యకర్తలకు అండగా ఉండేందుకు, నన్ను నమ్ముకున్న వారికి పదవులు ఇచ్చేందుకు మరో పార్టీలో చేరుతాను, మరో పార్టీ అండ నాకు ఇప్పుడు అవసరం అని చెప్పేసి ఆయన మాట్లాడారు. టీడీపీ నుంచి ఇప్పటికే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఉన్నారు. బీజేపీ నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా వినోద్ శర్మ, కేంద్ర మంత్రి శ్రీనివాస్ శర్మ అనుచరుడుగా వినోద్ శర్మ కొనసాగుతున్నారు. అలాగే జనసేన నుంచి బలంగా ఉన్నారు జుత్తిక నాగరాజు. ఆయన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా కూడా నాగరాజు ఉన్నారు. మరి ఏ పార్టీలోకి వెళ్లేటువంటి అవకాశం ఎక్కువగా ఉందంటే ఒకవైపు అయితే కూటమికి వెళ్లేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ ఎక్కడదక్కడ కూడా ఇప్పుడు పార్టీలలో కూడా ఫిల్ అయినట్టుగానే కనిపిస్తోంది. మరి ఒకవేళ ఈయన ఏ పార్టీలోకి వెళ్తే ఎందులో అవకాశం ఇచ్చేటువంటి అవకాశం అనేది ఇప్పుడు దానికి సంబంధించి ఒక ఉత్కంఠ అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కనిపిస్తోంది. సో మొత్తానికైతే జగన్ నాతో సంప్రదింపులు జరపలేదు అని అయితే బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఒక పార్టీ ఒక ఇన్ఛార్జ్ చేంజెస్ టైంలో ఖచ్చితంగా అయితే మాట బంతి చేసే ఇలాంటి ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. సో మొత్తానికైతే నేను అసంతృప్తిగా ఉన్నాను. నేను ఎలక్షన్స్ టైంలో కూడా నేను నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పార్టీ గౌరవం కోసం పనిచేస్తే నన్ను మోసం చేశారని చెప్పేసి నరసింహరాజు అయితే ఆవేదన వ్యక్తం చేశారు. మరో 10 రోజుల్లో ఆయన ఏ పార్టీలకు వెళ్తారు అనేటువంటి విషయాన్ని క్లియర్ గా చెప్తాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది.